హలో అండి. నేను గిరిజా పురుషోత్తం. గిరిజా హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం. మీకు అందరికీ చాలా రోజుల నుంచి మీరు వీడియోస్ చూడటం లేదనుకుంటాను. నేను చేసే వీడియోస్ అంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా స్లో అయింది లాంగ్ వీడియోస్. కాకపోతే షార్ట్స్ కూడా నేను చూపిస్తున్నాను, మీకు లైవ్లో కూడా వస్తున్నారండి. ఈ లైవ్లో వచ్చినప్పుడు కూడాను ఎవ్రీడే ఈవినింగ్ 5:30 to 6:30 టైమింగ్స్. ఈరోజు కూడా ఇప్పుడు 5 లోపలే నేను చేసేసుకొని తర్వాత మీకు 5:30 to 6:30 వరకు లైవ్లో ఉంటాను. అందరూ ఈ లైవ్ వీడియోలో తప్పకుండా రండి చాట్లో. తర్వాత ఈరోజు మీకు ఏం చూపిస్తాం అనుకుంటున్నాను తెలుసా అండి? ఇదిగోండి, విత్తనాలు చూపిస్తానండి. ఇదిగోండి, ఇవి లైవ్లో నేను చూపించాను. చెట్టు మీద నుంచి వచ్చినటువంటి మన కాయలు, అందులో నుంచి వచ్చిన విత్తనాలు అండి ఇవన్నీను. ఇవి గోంగూర విత్తనాలు. ఇందులో ఇవి పగిలి ఇలా వస్తాయండి. ఇది ఇలా క్లోజ్గా ఉంటుంది. తర్వాత ఇది డ్రై అయిన తర్వాత లోపల సీడ్స్ అన్నీ ఈ విధంగా వస్తాయన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ విత్తనాలు వేసేదానికోసం మనం ఈ తొట్టి తయారు చేసుకుందామండి. ఈ తొట్టి తయారు చేసామంటే ఇందులో ఏమేమి వేసాము అనే విషయం దాన్ని కూడా నేను మీకు చెప్తానండి. ముందుగా ఇందులో ఫస్ట్ ఎండుటాకులు అండి. ఇదిగోండి ఎండుటాకులు ఇలాంటివి సేకరించి ఇందులో ఆల్రెడీ నేను వాటర్ వేసి కడిగి దీన్ని అడుగున వేశానండి. ఈ మట్టి అడుగున ఇంతకుముందు నేను క్లియర్గా చూపించాను కాబట్టి ఇప్పుడు మీకు నేను చూపించట్లేదు క్లియర్గా. కానీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇందులో వేసామో అవి మాత్రం తప్పకుండా చూపిస్తానండి. ఇవి వేసాను. దీని తర్వాత ఇవి వేసే ముందుగా ఏం చేస్తానంటే, నేను ఫస్ట్ గోంగూర కదా ఇది చూసాను. ఇందులో అడుగున వేపాకులు కూడా ఉన్నాయండి. వేపాకులు ఇందులో చూడండి, కొద్దిగా పసుపు చల్లేస్తానండి. ఇందులో ఏమైనా క్రిమి కీటకాదులు ఏమైనా ఉంటే కూడాను ఇవి హామ్ చేయవండి. ఇంకా తెలుసా, ఇవి గోంగూర చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి కాబట్టి కొంచెం ఇక్కడి నుంచే నేను ఇంతవరకు ఎరువు వేసాను. అవి పెరిగే కొద్దీ మనం ఇందులో ఈ విధంగా సాయిల్ వేస్తూ ఉండాలండి. చూపిస్తాను చూడండి మీకు వేసి ఈ విధంగా కాస్త హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం కనీసం అంటే 2 వేసామనుకోండి, ఒకటి పెరగకపోయినా ఇంకోటి పెరుగుతుందండి. ఇవి మన ఇంట్లో విత్తనాలే కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయండి. ఆకులు కూడాను మనం మంచి ఎరువుతోనూ తర్వాత బాగా ఇందులో వేసి వాటర్ కూడాను పళ్ళ రసాయనాలవి, తర్వాత మనం ఇంట్లో మన బియ్యం నీళ్ళు, తర్వాత ఇంకా కావాలంటే వేరే విధమైనటువంటి అంటే పళ్ళు ఇందులో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ వాటర్ కూడాను ఈ విధంగా అంతా వేసేసాం కదండి. వేసిన తర్వాత మనం ఈ విధంగా పెట్టేసేస్తే సరిపోతుంది. ఈ మొలకలు ఎత్తిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. ఇది ఒకటి మనం ఇందులో వేసేసాం. ఇప్పుడు మనము ఇది చూస్తున్నారండి మీరు, ఇది చూడండి ఒకసారి. ఈ వాటర్లో ఈ పైన ఉండేదంతా మనకి కాస్త అరటిపళ్ళు చాలా మెత్తబడిపోయే లోపల ఇందులో ఒక 2 days నుంచి ఇందులో వేసి మనం వాటర్లో పెట్టాము. ఇప్పుడు ఈ వాటర్ చాలా చాలా పౌష్టికమైనది. మనం వేసిన విత్తనాలకి ఈ విత్తనాలు కూడా చాలా మటుకు ఇంటివే కాబట్టి, ఇంట్లో మనం వేసినవే కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇందులో ఇంకొంచెం మనం వాటర్ కలుపుకుంటే బాగుంటుందండి. తర్వాత
వీటిని నేను మీకు ఏ విధంగా వేసి చూపిస్తాను అనుకున్నాను. ఈ చిన్న చిన్న రంధ్రాలు ఇవి ఇలా ఇలా ముందే మనం ఇందులో వాటర్ వేసి చక్కగా అన్నిటినీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఏమైనా బయటకు వచ్చినాయి అనుకుంటే కాస్త లోపలికి పెట్టేసేసి మనం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఇంకా కావాలి కొంచెం మట్టి అనుకుంటే మనం మట్టి కూడా ఇందులో సర్వ్ చేయొచ్చు. దీనికి ఇందులో కూడా పసుపు అక్కడక్కడ పసుపు వేసి పెట్టారండి నేను. విత్తనాలు బయటికి రాకుండా కాస్త ఇలా చల్లుకోవాలి. తర్వాత మనం ఇది స్ప్రౌట్స్ మెల్లిగా చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చినప్పుడు మనము దాన్ని కూడా మీకు ఫొటోస్ తీసి చూపిస్తానంటే పిక్స్ కూడాను. ఇప్పుడు మనం చేయాల్సింది సరసు ఆవాలు ఇందులో చల్లుకుందామండి. ఆవాలు అందులో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను చిన్నది అంటే ఇందులో చాలా చిన్న మొక్కలు వస్తాయి, చాలా వస్తాయి. వచ్చిన తర్వాత కాస్త ఇంతవరకు వచ్చిన తర్వాత దాన్ని తీసి మనము ఎక్కడైనా ప్రతి కుండీలో పెట్టుకోవచ్చు అండి. ప్రతి కుండీలో ఎందుకు పెట్టుకోవచ్చు అంటే నాకు తెలుసా అండి, ఇవి పెట్టినందువల్ల చెట్టు మీద ఆకులు కానీ చెట్టు వేర్లు కానీ ఏవి కూడా మనకు హామ్ చేయబడ్డాయి మన చెట్లకి. ఆ విధంగా అన్నమాట. అందుకోసం అనేసి మనం ఈ విధంగా ఇందులో పెట్టుకుంటామండి. ఇది మనము పెట్టినక్కర్లేదు, ఈ విధంగా చల్లేసుకోవచ్చు. చల్లేసుకుంటే చాలు. ఈ మొలకలు మాత్రం చాలా త్వరగా వస్తాయి. ఎరువులు అన్నీ కలిసిన మట్టి ఇది. అందుకోసమని కొంచెం మనకి కావాల్సినటువంటి విత్తనాలు కూడా త్వరగా మొలకెత్తుతాయండి. అడుగునున్న మట్టి మొత్తం తడి మట్టేనండి. సో మనము ఎక్కువ వాటర్ పోయినక్కర్లేదు అనమాట. ఇప్పుడు మనకు అది చూస్తున్నారు ఆ పనుకుని చూడండి ఒకసారి ఇలాంటిది టబ్బు. దీన్ని మనము 5 times హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇది 6th టైం అది వస్తుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇంకొకసారి ఇందులో కూడా 2 తొట్టులలో వేస్తే మనకు ఎప్పుడు పడితే అప్పుడు మనం తీసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. అందులో వీటికి ఎక్కువ మనం విత్తనాలు వేయనక్కర్లేదు. ఒక్కొక్క చోట 2 ఇందాక వేసినట్లుగా వేస్తే సరిపోతుంది. మనం ఒక 10 చెట్లు వేసుకుంటే ఒక చెట్టుకు అది చూడండి, ఒక చెట్టుకి ఎన్ని ఆకులు వస్తాయి. ఒకటే ప్లాంట్ ఉంటుంది, ఆకులు మాత్రం చాలా బంపర్గా వస్తాయండి. దాని హైట్ కానీ దాని వెట్ కానీ ఏదైనా సరే ఈ విధంగా వేసుకున్నామనుకో మరి మనకు ఆకుకూరలకు కానీ దేనికే కానీ కొరత ఉండనే ఉండదండి అసలు. మనకు నెక్స్ట్ టైం నేను వేరే తొట్టులో ఒక చెట్టును అట్లాగే వదిలేసాను. దాంట్లో నుంచి విత్తనాలు మొదలైపోయి చాలా ఇంత పొడుగుగా తయారైపోయింది. లైవ్లో చూపించాను అది. ఎవరైతే లైవ్ చూడలేదు నాది మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుందండి. ఇప్పుడు మనం 2 వేస్తున్నానండి. కొంచెం 1-2 ఎక్కువ పడ్డా ఏం పర్వాలేదండి. అందులో కొన్ని మొలకెత్తవు, కొన్ని బాగానే మొలకెత్తుతాయి. అలా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కొంచెం విత్తనాలు కొంచెం ఎక్కువ పడ్డా బాగానే ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ
మొక్కలు చాలా తొందరగానే వస్తాయండి. చిన్న చక్కగా ఇలా చట్నీ తీసుకోవాలి. ఈక్వల్గా చట్నీ చేసేసాను. ఇట్లా మన చెట్టు కూడాను అంతే ఈక్వల్గా చాలా చక్కగా పెరుగుతాయి. ఆ విధంగా ఉంటాయండి. ఇప్పుడు మనము అది పెట్టండి కాబట్టి కింద వాళ్ళు అమెజాన్ నుంచి వచ్చిన ప్యాకేజ్ నుంచి సరిపోతుంది వీటికి. ఇది నేను ఎందుకు పెట్టాను ఇక్కడ తెలుసా అండి, ఇవి చిన్న చిన్న ముక్కలు చేసి మనము దీని కింద వేసామండి మన తొట్టులో. సో అందుకోసం అనేది చేస్తుంది. ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి అనమాట అక్కడ దీని పక్కన పెట్టచ్చు. దీన్ని వాటి మనం బయట మన చాలా చెట్లు ఉన్నాయి కదా, మన మల్లె చెట్లు, తర్వాత మందారం చెట్లు, వీటన్నిటికీ కరేపాకు, వాటికన్నిటికీ మనం అందించుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను 3 పెట్టానండి ఇక్కడ. వీటికి కొంచెం వేసుకోవచ్చు. ఎక్కువ పడుతుందనే ఉండాలి. ఇట్లా ఈగలు ఏమైనా వస్తాయేమో అనేసి పైన ఇది కట్ చేసుకున్నానండి. పైన పత్తి పండు ఉన్నాయి కదండి, సో ఈగలు అవి ఇవి దాంట్లో కూర్చుంటాయి కదా, దాని గురించి చేసేసాను నేను కాస్త పైన మట్టి పెట్టాను. ఇప్పుడు చూసారండి మీరు 3 రకాలైనటువంటి సీడ్స్ మనం ఇక్కడ వేసుకున్నాము. 3 ఒకటి ఆవాలు, తర్వాత మేము గోంగూర విత్తనాలు, తర్వాత పాలకూర. 3 గ్రో అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని ఫోటోస్ తీసి మొత్తం చూపిస్తారండి. ఈరోజు తప్పకుండా అందరు లైవ్లో కలవండి. నిన్న లైవ్లో కూడా మనము చెప్పుకుందామండి, మాట్లాడుకుందాం. అందరూ వస్తారని ఆశిస్తాను. మళ్ళీ ఇవన్నీ కొంచెం మొలకలు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చూపిస్తారండి. తప్పకుండా అందరూ లైవ్కి వస్తారని ఆశిస్తారు.